అచ్చం గొర్రెబొచ్చులాగా ఉంది. అసలు తెగ ఎడుతులేదు. సత్తిగా రండి రండి బాబిరెడ్డి గారు. ఏంటి కటింగ్ సేవింగ్? ఈసారి కటింగ్ గారా? ఒరే నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోయారా, కనిపించలేదా? రాజమండ్రి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్ ఎవడు కొట్టేసాడో తెలుసుకోవడానికి అంజని వేయించారండి. ఎవడో తెలిసిపోయిందా? లేదండి, అంజలిలో మా తమ్ముడు కనపడ్డాడు. ఆడు కొట్టేసిన సార్ నీకు ఇచ్చాడా? అచ్చి మా తమ్ముడు ఆడాడు కదండి బాబు బలవాళ్ళ. నాకంతా యోమయంగా ఉందండి. సర్లే మీ తమ్ముడు గురించి మాకెందుకు కానీ, కటింగ్ చేస్తానికి ఎంత పడుతుంది? 5 నిమిషాల్లో అయిపోతండి. ఈ లోపు నేను నేరాజు కొట్టుగా సిగరెట్ తెచ్చుకుంటానే. ఏమన్నా ఒకసారి ఫోన్ ఇచ్చాడు రా, సెల్ కొట్టుకుంటాను ఒకసారి. ఒకసారి ఏంట్రా 100 సార్లు చేసుకో, ఎంగేసే ఉండే కదా వస్తుంది. ఈ ఫారం ఒకటి పడి ఫోన్ ఒకటి. అలా సత్యబాబు నాడండి. బాపిరెడ్డి గారి ఫోన్ నా పేరేంటి? ఆమె సత్యబాబునే కానీ మీరెవరా? నేనన్నయ్య అమెరికా నుండి సూరిబాబుని. తమ్ముడు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను. జైలు నుండి ఎప్పుడు వచ్చావు? నేను జైలు నుంచి రావడం ఏంట్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు జైలుకి వెళ్ళావని చెప్తున్నాడు ఆడెవడో. ఏ నెంబర్ ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ నంబర్కే. బాపిరెడ్డి గారు నా సెల్ల కొట్టేసి నన్ను ఏడిపెత్తాడు అనమాట. ఒరే తమ్ముడు, నువ్వు సాయంత్రం గురవయ్య గారి ఇంటికి ఫోన్ చేయి. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు ఈ సెల్లకు ఫోన్ చేయకు. పెట్టి. ఎరా నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. అబ్బే లేదండి, పక్కనేదో కుక్క ఎడుతుంటేని నేను అదే అనుకున్నాను. కుక్కేడుపు కాదురా బాబా, అది నక్కరుపు. ఎరైటీగా ఉంటుంది, రింగ్ స్టోన్ కింద పెట్టాం. లేగయ్య అలే రండి. ఎరటి కొట్టు. అలాగేనండి. అరే బాపినీడు, నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావురా? అయిపోయావురా రే. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా. కంటిన్యూ.